అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 30వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి బహుళ పంచమి పూర్తిగా ఉన్నది. ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి 7:45 వరకు. తదుపరి హస్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. తదుపరి వృషభ రాశి. మాతృవర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు చివరి నిమిషంలో మీకు వాయిదా పడతాయి. ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగిపోతాయి. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఒత్తిళ్లు పెరిగిపోతాయి. తదుపరి సింహరాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. తదుపరి కన్యారాశి. నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. తదుపరి తులారాశి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఆప్తుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. తదుపరి ధనస్సు రాశి. మిత్రుల నుండి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి మకర రాశి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలని అందుకుంటారు. తదుపరి కుంభరాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.